రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్ విద్యుత్ రంగానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులనొచ్చో లేదంటే గనక పట్టించుకోకపోవడం వల్ల కొన్ని రంగాల్లో అంటే కొన్ని సంస్థలకు సంబంధించి వినియోగించుకోకపోవడం వల్ల పడినటువంటి అదనపు భారం అనుకోవాలా, ప్రజల మీద పడినటువంటి 45% అదనంగా ఛార్జీలు పెంచి వినియోగదారులపై కూడా మోపారని చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ముఖ్యమంత్రి కొత్తగా అవ్వలేదు. ఆయనకి ఇవన్నీ విశ్లేషించుకొని వీటన్నిటితోటే గతంలో ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది, ఇంత రేట్లు పెంచింది, అంత రేట్లు పెంచింది అని చెప్పేసి ఆయన ప్రతిపక్షంలో ఉండగా విపరీతమైన స్టేట్మెంట్లు ఇచ్చున్నారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేసి ఇవన్నీ మాట్లాడున్నారు. అంటే ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ఇప్పుడు లెక్కలు వేస్తున్నారంటే ఆ రోజు చెప్పినవన్నీ అబద్ధాలనన్నా అనుకోవాలి, లేదా ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోని డైవర్ట్ చేసి కాకి లెక్కలన్నీ చెప్పేసి ప్రజలకి పంగనామం పెట్టడం అన్నా అనుకోవాలి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా సీఎం అయితే లెక్కలు లేకుండా ఏదో అవగాహన లేకుండా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సరిగ్గా లెక్కలు చూసుకుంటున్నారు అనుకోవచ్చు. అంటే ప్రతిపక్షంలో ఈయన బాదుడు కార్యక్రమంలో విద్యుత్ ఛార్జీల మీద ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు అని చెప్పేసి ఆయనే ఒక ఉద్యమం చేశారు, ఆయనే అనేక రకాలుగా మాట్లాడారు, ఆయనే మేనిఫెస్టో లెక్కలేసి మేనిఫెస్టో ఇచ్చారు, ఆయనే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి శ్వేతపత్రాల పేరుతోటి ఈ ఇంత లోటు ఉంది, ఇంత బడ్జెట్ ఉంది అని చెప్తున్నారు. ఆయనే గతంలో ఈ ఉచిత పథకాల వల్ల శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని ఒక పక్క చెప్తూ, ఒక పక్క మేము వస్తే అధికారంలోకి వస్తే ఈ రేట్లు తగ్గిస్తాము, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పేసి ఆయనే చెప్తూ ఒక ఓసర వెళ్ళి గనక ఎన్ని రకాల మాటలు మార్చి అధికారం రాబట్టుకోవాలో ఆ రకంగా అధికారం రాబట్టుకొని వచ్చిన తర్వాత ప్రజలకి ఎక్కడ మేలు జరిగిద్దో, మేము అన్న మాటలు ఎక్కడ నిలబెట్టుకోవాల్సి వస్తుందో, ప్రజలకి ఎక్కడ ఇది చేయాల్సి వస్తుందో ఉద్దేశంతో ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారేమో అనేది ప్రజల తరపున